నెక్స్ట్ మనకు తృతీయ రంగం సర్వీస్ సెక్టార్, టెరిటరీ సెక్టార్ అంటాం. దీంట్లో మనం 10th మనం తీసుకుంటే ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్, టూరిజం అంటే వ్యాపారం, హోటల్స్, రెస్టారెంట్లు, పర్యాటక, టూరిజం. 11th సబ్సెక్టార్ రైల్వేలు. 12th ట్రాన్స్పోర్ట్, రవాణా. 13th కమ్యూనికేషన్, సమాచారం. 14th బ్యాంకులు, బీమా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్. 15th రియల్ ఎస్టేట్. 16th పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ప్రభుత్వ పాలన. 17th సోషల్ సర్వీస్, సామాజిక సేవలు. ఇక్కడ మనకు టెరిటరీ సెక్టార్లో అంటే 8 సబ్ పార్ట్స్ ఉన్నాయి. ఇందులో 8 సబ్ పార్ట్స్: ట్రేడ్స్, హోటల్స్, రెస్టారెంట్, టూరిజం, రైల్వేస్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, సమాచారం, బ్యాంకులు, బీమా, రియల్ ఎస్టేట్, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్, ప్రభుత్వ పాలన, సామాజిక సేవలు. ఇది ఇక్కడ మనకు మేజర్గా మనం ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే ఇది మరి ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. మనకు 3 రంగాల్లో 17 సబ్పార్ట్ చేసి జిఎస్డిపిని డెస్ అనే సంస్థ అంచనా వేస్తుంది. అయితే గతంలో మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన ప్రశ్నలు ఏంటి అంటే దీంట్లో ఈ క్రింది వాటిలో ప్రాథమిక రంగానికి సంబంధించినది అన్నాడు. ప్రాథమిక రంగానికి సంబంధించినది అన్నాడు. విచ్ ఇస్ ద ఫాలోయింగ్ ప్రైమరీ సెక్టర్, విచ్ ఇస్ ద ఫాలోయింగ్ ఇంక్లూడెడ్ టు ప్రైమరీ సెక్టార్ అన్నాడు. ప్రాథమిక రంగానికి సంబంధించింది అన్నప్పుడు అక్కడ ఏమి ఇచ్చిండు? కన్స్ట్రక్షన్ సెక్టార్, నిర్మాణం ఇచ్చాడు. అక్కడ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ ఇచ్చాడు. తర్వాత విద్యుత్, చమురు, గ్యాస్ ఇచ్చాడు. క్వారీస్ ఇచ్చాడు అంటే గనులు. క్వారీస్ అంటే గనులు ఇచ్చిండు. నిర్మాణ రంగం విద్యుత్, చమురు ఇచ్చాడు. రవాణా, సమాచారం ఇచ్చాడు. ప్రాథమిక రంగానికి సంబంధించింది ఏంటంటే గనులు ఆన్సర్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు ఇల్లు అడగొచ్చు, ప్రాథమిక రంగానికి సంబంధించింది గుర్తించుము అంటే విచ్ ఇస్ ద ఫాలోయింగ్ రిలేటెడ్ టు ప్రైమరీ సెక్టార్ అంటాడు. విచ్ ఇస్ ద ఫాలోయింగ్ నాట్ ఇంక్లూడెడ్ టు ప్రైమరీ సెక్టార్ అంటాడు. ప్రాథమిక రంగానికి సంబంధించింది ఏంది అన్నప్పుడు ఈ 5 తెలిస్తే మనకు ప్రాథమిక రంగంలో ఏముంటాయి ఏముండవు తెలుస్తుందండి. కంపల్సరీ తెలవాలి. ఈ 5 తెలవాలి, ఈ 4 తెలవాలి, 9 తెలవాలి. ఇప్పుడు ఆ 8 తెలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం రాసేది గ్రూప్ 2 ఎగ్జామ్ కాబట్టి క్వశ్చన్ వాడేస్తాడు, ఆన్సర్ వాడేస్తాడు. ఓన్లీ గ్రూప్ 1లో క్వశ్చన్ ఇస్తాడు కానీ ఆన్సర్ ఇయ్యాడు. మరి గ్రూప్ 2లో క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చినప్పుడు ఇవి తెలవకపోయినా మనం ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు ఈ 9 తెలుసు నీకు, ఈ 8 తెలియదు. తృతీయ రంగానికి సంబంధించింది అన్నాడు. విచ్ ఇస్ ద ఫాలోయింగ్ రిలేటెడ్ టు టెరిటరీ సెక్టార్ అన్నాడు. అసలు ఇల్లు ఒక్క పాయింట్ కూడా తెలియదు. అప్పుడు ఏమి ఇచ్చాడు? నిర్మాణం ఇచ్చాడు. అప్పుడేమో గనులు ఇచ్చాడు. అప్పుడేమి ఇచ్చాడు? వ్యవసాయం ఇచ్చాడు. అప్పుడేమి ఇచ్చాడు? రైల్వేలు ఇచ్చాడు. అప్పుడు రైల్వేలు తెరవకపోయినా రైల్వేలు ఆన్సర్ వస్తుంది. ఇట్లా ఇళ్ళకెళ్ళి ఖచ్చితంగా వస్తుంది ఒక బిట్టి. 17 సబ్ సెక్టార్లు గుర్తుపెట్టుకుంటే మరి 17 గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎన్ని గుర్తుపెట్టుకోవాలి? 9 గుర్తుంటే వస్తుందండి. కానీ 2011 గ్రూప్ 2లో చాలా ఎక్సలెంట్ బిట్ అడిగాడు. ఏమడిగాడంటే గనులు ఏ రంగానికి సంబంధించిందని అడిగాడు. క్వారీస్ రిలేటెడ్ టు విచ్ సెక్టార్ అన్నాడు. అంటే అప్పుడు అక్కడ ఏమి ఇచ్చిండు? అగ్రికల్చర్ సెక్టార్ ఇచ్చిండు. అక్కడ ఏమి ఇచ్చిండు? ఇండస్ట్రియల్ సెక్టార్ ఇచ్చిండు. అక్కడ ఏమి ఇచ్చిండు? సర్వీస్ సెక్టార్ ఇచ్చిండు.
అక్కడ ఏమి ఇచ్చిండు, నాన్ ఆఫ్ దీస్ ఇచ్చాడు. గనులు ఏ రంగానికి సంబంధించి నేను ఇచ్చి, వ్యవసాయ రంగం ఇచ్చి, పారిశ్రామిక రంగం ఇచ్చి, సేవా రంగం ఇచ్చి ఏది కాదన్నాడు. ఒక్కటే గుర్తుపెట్టుకు, గనులు ఏ రంగమని ప్రాథమిక, ద్వితీయ, తృతీయ ఇస్తే ప్రాథమిక చేయాలి. ప్రైమరీ, సెకండరీ, టెరిటరీ ఇస్తే ప్రైమరీ చేయాలి. గనులు ఏ రంగం అనిచ్చి వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగం అని ఇస్తే పారిశ్రామిక రంగం చేయాలి. చెప్పింది అర్థమైంది కదా. ఇప్పుడు 8th క్లాస్ బుక్లో క్లియర్గా ఉంటుంది, ఎక్కడ ఉండదు ఇది. సహజ వనరులు ప్రాథమిక రంగము, సహజ వనరుల వెలికితీత పారిశ్రామిక రంగం అని ఉంటుంది. ఇప్పుడు భూమిలో బొగ్గు ఉంది, కోల్ ఉంది, అది మైనింగ్ కోల్, అది గని, అది ప్రాథమిక రంగమే. ఆ కోల్ను బయటికి తీయాలంటే మనకు కోల్ ఇండస్ట్రీస్ పెట్టాలండి, బయటికి రావాలంటే భూమిలో. మరి గనుల తవ్వాలంటే అప్పుడు పారిశ్రామిక రంగం. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ ఇస్తే ప్రాథమిక చేయాలి. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగం ఇచ్చినప్పుడు గనులు పారిశ్రామిక రంగం అని ఆన్సర్ దిద్దాలి. గనులు ఏ రంగం అన్నాడు, ప్రైమరీ, సెకండరీ, టెరిటరీ అన్నాడు, అప్పుడు ప్రైమరీ చేయాలి. గనులు ఏ రంగం అన్నాడు, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సర్వీస్ అన్నాడు, అప్పుడు ఇండస్ట్రీస్ చేయాలి. గనులు అన్నా, గనుల త్రవ్వకం అన్నా రెండు ఒకటే, అట్లా అడుగుతుండు వాడు. గనులు అంటే అసలు ప్రైమరీ సెక్టారే. ప్రైమరీ అంటే అగ్రికల్చర్ కూడా ప్రైమరీలో ఒక భాగం. ఇప్పుడు ఇది రెండు చూడండి, రిజిస్టర్, నాన్ రిజిస్టర్, ఇండస్ట్రీస్, నమోదైన పరిశ్రమలు, నమోదు కాని పరిశ్రమలు, రిజిస్టర్, నాన్ రిజిస్టర్. కొన్ని పరిశ్రమలు రిజిస్టర్ అవుతాయి, కొన్ని పరిశ్రమలు రిజిస్టర్ కావు. వీటిని పారిశ్రామిక రంగం అంటాం, ఈ రెండింటిని కలిపి. ఇప్పుడు పెన్ను తయారీ, ఫ్యాన్ తయారీ, టీవీ తయారీ, ఏసీ తయారీ, ఇదంతా పారిశ్రామిక రంగం. అంటే ద్వితీయ రంగంలో ఇది ఒక పారిశ్రామిక రంగం, ఒక భాగం. మరి సహజ వనరులను వెలికి తీయటం, సహజ వనరులు మనకు ప్రాథమిక రంగం అయినప్పుడు వెలికి తీయటం అనేది ద్వితీయ రంగం, అంటే పారిశ్రామిక రంగం కిందకి వస్తుంది. కాబట్టి అట్లా అడుగుతుంది మనకు. బొగ్గును వెలికి తీయాలన్నా పరిశ్రమలు పెట్టాలి, ముడిని వెలికి తీయాలన్నా పరిశ్రమలు పెట్టాలి, పెట్రోలియం వెలికి తీయాలన్నా పరిశ్రమలు పెట్టాలి. కాబట్టి అక్కడ వ్యవసాయ, పారిశ్రామిక, సేవ ఇస్తే పారిశ్రామిక చేయాలి, ప్రాథమిక, ద్వితీయ, తృతీయ ఇస్తే ప్రాథమిక చేయాలి. అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. మొత్తానికి జిఎస్డిపిని క్యాలిక్యులేట్ చేయటానికి డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను 3 సెక్టార్లు, 17 సబ్ సెక్టార్లు చేస్తుందండి. చేసి జిఎస్డిపిని క్యాలిక్యులేట్ చేస్తుంది. మరి జిఎస్డిపిని అంచనా వేయటానికి డెస్ 3 మెథడ్స్ వాడుతుంది, 3 పద్ధతులు వాడుతుంది. క్యాలిక్యులేషన్ ఆఫ్ జిఎస్డిపి used by 3 methods in Directorate of Economics and Statistics. జిఎస్డిపిని అంచనా వేయటానికి డెస్ 3 పద్ధతులు వాడుతుంది. ఒకటి ప్రొడక్షన్ మెథడ్, 2 ఇన్కమ్ మెథడ్, 3 ఎక్స్పెండిచర్ మెథడ్. అవుట్పుట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్. చూడండి, జిఎస్డిపిని అంచనా వేయటానికి డెస్ ఉపయోగించే పద్ధతులు 3. అంటే ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయాల మదింపు పద్ధతి, వ్యయాల మదింపు పద్ధతి. అవుట్పుట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్. అయితే మనకు ఇక్కడ కరెంట్ డేటా చదివే ముందు ఇక్కడ ఏం వాడతానంటే అవుట్పుట్ మెథడ్ ఎక్కడ వాడతారని అడుగుతాడు. విచ్ సెక్టార్ యూజ్డ్ బై అవుట్పుట్ మెథడ్ అంటాడు. ఏ సెక్టార్లో ఈ పద్ధతిని వాడతారు? ఈ 17 సెక్టార్లు ఉన్నాయి. 6 సెక్టార్లో 6 సబ్ సెక్టార్లో దీన్ని వాడతారు, 10 సబ్ సెక్టార్లో దీన్ని వాడతారు, 1 సబ్ సెక్టార్లో దీన్ని వాడతారు. మొత్తం టోటల్ 17. చూడండి, 6 సబ్ సెక్టార్ యూజ్డ్ బై ప్రొడక్షన్ మెథడ్, 10 సబ్ సెక్టార్ యూజ్డ్ బై ఇన్కమ్ మెథడ్, 1 సబ్ సెక్టార్ యూజ్డ్ బై ఎక్స్పెండిచర్ మెథడ్. అంటే ఇప్పుడు మనం ఈ 10 చదవకుండా ఈ 6, ఈ 1 చదివితే ఈ 10 మనం చదవకున్నా అది గుర్తొస్తాయి ఉపరంగాలు.
మనం 17 చదివినాం అనుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం ఎగ్జామ్లో పోయినాక ఏ పద్ధతిని ఏ ఉపరంగంలో వాడతారనేది. 17 చదవకుండా ఇక్కడ అగ్రికల్చర్, ఫారెస్ట్ అండ్ ఫిషరీస్ అండ్ క్యాటిల్ అండ్ క్వారీస్ అండ్ రిజిస్టర్ ఇండస్ట్రీస్, ఇక్కడ వరకు ప్రొడక్షన్ మెథడ్ వాడతారు. ఇది 1 to 6. అంటే 1 to 6 సబ్సెక్టార్ యూజ్డ్ బై ప్రొడక్షన్ మెథడ్. 1 to 6 అంటే అగ్రికల్చర్, వ్యవసాయము, అడవులు, మత్స్య సంపద, పశుపోషణ, గనులు, నమోదైన పరిశ్రమలు, రిజిస్టర్ ఇండస్ట్రీస్. ఇప్పుడు చూడండి, మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే టోటల్ ప్రైమరీ సెక్టార్ యూజ్డ్ బై ప్రొడక్షన్ మెథడ్ అండి. అట్లా మనం గుర్తుపెట్టుకున్నాం. ప్రాథమిక రంగం అంతా ఉత్పత్తి మదింపు పద్ధతి వాడతారు. ఇక్కడ ద్వితీయ రంగంలో ఒక్క పద్ధతిలో వాడతారు ప్రొడక్షన్ మెథడ్. ఓన్లీ అది రిజిస్టర్ ఇండస్ట్రీస్, నమోదైన పరిశ్రమలు. ఇక్కడ మనకు ఈ 2 సబ్ సెక్టార్లు, ఈ 8 సబ్ సెక్టార్లు 1, 2, 3, 4, 5, 6, 7, 8, ఈ 8 ప్లస్ ఈ 2 కలిపితే 10. ఈ 10 సబ్ సెక్టార్లో ఈ పద్ధతి వాడతారు. ఈ ఒక్క సెక్టార్లో మాత్రమే ఈ పద్ధతి వాడతారండి, నిర్మాణ రంగం. ఇప్పుడు చెప్పండి, నమోదు కాని పరిశ్రమలు, విద్యుత్ చమురు, తృతీయ రంగం అంతా ఆదాయ మదింపు పద్ధతి వాడతారు. ఒక్క నిర్మాణ రంగంలోనే వ్యయాల మదింపు పద్ధతి వాడతారు. అంటే ఇప్పుడు మనం ఆదాయాల మదింపు పద్ధతి చదవకుండా ఆన్సర్ చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు అంటే ఇక్కడ అంటే ఎక్స్పెండిచర్ మెథడ్ యూజ్డ్ బై విచ్ సెక్టార్ అంటే కన్స్ట్రక్షన్ సెక్టార్, నిర్మాణ రంగంలో వాడతారండి. అంటే ఇప్పుడు ఈ నిర్మాణ రంగంలో ఈ పద్ధతి వాడినప్పుడు, ఈ 6 రంగాలు ఈ పద్ధతి వాడినప్పుడు, మిగతా 10 సబ్ సెక్టార్లలో సేవా రంగం అంతా, తృతీయ రంగం అంతా ఆదాయాల మదింపు పద్ధతి. ఇప్పుడు మీరు ఆన్సర్ చేయగలుగుతారు కదా, చదవకుండా ఆన్సర్ చేయగలగాలంటే ఇట్లా చదివితే మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఎగ్జామ్ లోపల పోయిన తర్వాత ఏ పద్ధతి ఏ ఉపరంగంలో వాడతారు అనేది కన్ఫ్యూజ్ అవుతాం. అట్లా గుర్తుపెట్టుకోవద్దు. ప్రాథమిక రంగం అంతా ఉత్పత్తి మదింపు పద్ధతి, తృతీయ రంగం అంతా ఆదాయాల మదింపు పద్ధతి. ఈ ద్వితీయ రంగంలో 3 పద్ధతులు వాడతారు. చూడండి, అబ్జర్వ్ చేయండి మీరు. ఇలా మొత్తం ప్రొడక్షన్ మెథడ్ వాడిండు, ఇలా మొత్తం ఇక్కడ ఇన్కమ్ మెథడ్ వాడిండు. కానీ ఇక్కడ ఈ రంగంలో 3 పద్ధతులు వాడతారు. ఇక్కడ ఉత్పత్తి వాడిరు, ఇక్కడ ఆదాయం వాడిండు, ఇక్కడ వ్యయం వాడిండు. ఇక్కడ చూడండి, ఫస్ట్ నమోదైన పరిశ్రమలో ఉత్పత్తి వాడిండు. ఈ నమోదు కానీ విద్యుత్తు చమురులో ఆదాయాల మదింపు పద్ధతి వాడాడు. నిర్మాణ రంగంలో వ్యయాల మదింపు పద్ధతి వాడాడు. అంటే ప్రాథమిక రంగంలో ఒకటే మెథడ్ వాడుతుండు, తృతీయ రంగంలో ఒకటే మెథడ్ వాడుతుండు, ద్వితీయ రంగంలో 3 పద్ధతులు ఫాలో అయ్యారు. ఈ విధంగా మన క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ 2011 గ్రూప్ 2లో 2 బిట్స్ అడిగాడు. 2 బిట్స్ దీని మీద అడిగాడు. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఒక మ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఈ నమోదు కానీ విద్యుత్ చమురు గ్యాస్ అంటే మీకు అర్థమైంది. నిర్మాణం అంటే కన్స్ట్రక్షన్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అండి. మరి గనులు అంటే తెలుసు, పశుపోషణ అంటే మీకు తెలుసు, మత్స్య సంపద తెలుసు, అడవులు తెలుసు, వ్యవసాయం తెలుసు. ఇలా వ్యవసాయంలో మళ్ళీ హార్టికల్చర్ క్రాప్స్ ఉంటాయి, ఫుడ్ క్రాప్స్ ఉంటాయి, నాన్ ఫుడ్ క్రాప్స్ ఉంటాయి, 3 ఉంటాయి. ఇలా మళ్ళీ ఇక్కడ రిజిస్టర్ కానీ విద్యుత్ చమురు నిర్మాణం. ఇక్కడ వ్యాపారం అంటే ఇప్పుడు మన చుట్టూ ఉన్న బిజినెస్లు. హోటల్స్, రెస్టారెంట్స్. హోటల్కి రెస్టారెంట్కి డిఫరెన్స్. ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కువ రెస్టారెంట్లనే ఎంకరేజ్ చేస్తుంది హోటల్స్ కంటే. హోటల్కి రెస్టారెంట్కి తేడా ఏంటిదంటే, హోటల్ అంటే సింగిల్ పర్పస్, రెస్టారెంట్ అంటే మల్టీపర్పస్ అండి. అంటే హోటల్లో ఒక భోజనం మాత్రమే దొరుకుతుంది, రెస్టారెంట్ పోతే ఏది కావాలంటే అది దొరుకుతుందండి. అంటే ఫ్రెష్గా అన్నం పెడితే హోటలు, 5-6 రోజులు అన్నం పెడితే రెస్టారెంట్ అండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. అంటే మనం పోయినాక ఆడ కూర్చున్నాక ఆడ టేబుల్ మీద అది ఉంటుంది, మెన్యూ ఉంటుంది, అది చూసి మనం 60 రకాల చికెన్లు ఉంటాయి, 30 రకాల మటన్లు ఉంటాయి, 40 రకాల ఫ్రాన్స్లు ఉంటాయి, స్లాస్ ఉంటాయి, టమాటా రసం, ఆ రసం, ఈ సూపులు, ఆ సూపులు, ఐస్ క్రీములు, అన్నీ ఉంటాయండి. వాడు ఏది కావాలంటే ఒక 10-20 నిమిషాలు కూర్చుంటే అప్పటికప్పుడు తయారు చేసుకొని వస్తాడండి. కానీ హోటల్ అట కాదు, ఈరోజు ఇదే ఉన్నది అంటే అదే పెడతాడు వాడు. మరి అంతే రెస్టారెంట్లు ఇప్పుడు ఎక్కువైపోతున్నాయి హోటల్ కంటే. రెస్టారెంట్ల ద్వారా గవర్నమెంట్ ట్యాక్స్ ఎక్కువ వస్తుంది.
మరి అందుకే రెస్టారెంట్ వేరు, హోటల్ వేరు. మరి పర్యాటక అంటే టూరిజం, ఇంకా రైల్వేలు తెలుసు, ట్రాన్స్పోర్ట్ తెలుసు, సమాచారం అంటే ఇందాక చెప్పిన మీకు బ్యాంకులు, బీమా తెలుసు, రియల్ ఎస్టేట్. ఇక్కడ ప్రభుత్వ పాలన అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్లు, ముఖ్యమంత్రులు, మినిస్టర్లు, వీళ్ళంతా ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు అంతా దీనికి వస్తారు. గవర్నమెంట్ సోషల్ సర్వీస్ అంటే డాక్టర్లు, టీచర్లు, లాయర్లు, ఇంజనీర్లు, అధ్యాపకులు వీళ్ళు వస్తారండి. ఓకే, ఇప్పుడు ఇది అయితే మనకు 2011 గ్రూప్ 2లో అడిగింది ఇన్కమ్ మెథడ్ 2 టైప్స్. ఇన్కమ్ మెథడ్ 2 టైప్స్. ఆదాయ మదింపు పద్ధతి. ఇన్కమ్ మెథడ్ ఆర్ 2 టైప్స్. ఒకటి ఇన్కమ్ ఆర్జినేటింగ్ మెథడ్. ఇన్కమ్ ఆర్జినేటింగ్ మెథడ్. ఇన్కమ్ ఎక్యూరింగ్ మెథడ్. ఇది చూడండి, ఇన్కమ్ ఆర్జినేటింగ్ మెథడ్, ఇన్కమ్ ఎక్యూరింగ్ మెథడ్. ఆవిర్భవించే ఆదాయ పద్ధతి. తెలుగులో ఆవిర్భవించే ఆదాయ పద్ధతి. ఆదాయ ఉత్పాదిత పద్ధతి. ఇన్కమ్ ఎక్యూరింగ్ మెథడ్. ప్రాప్తించే ఆదాయ పద్ధతి. ప్రాప్తించే ఆదాయ పద్ధతి. సిద్ధించే ఆదాయ పద్ధతి. ఇప్పుడు మనకు ఇన్కమ్ మెథడ్స్ ఆర్ 2 టైప్స్. ఆవిర్భవించే ఆదాయ పద్ధతి, ఆదాయ ఉత్పాదిత పద్ధతి. ఆదాయ ఉత్పాదిత పద్ధతి అంటాం. ఇన్కమ్ ఎక్యూరింగ్ మెథడ్ ప్రాప్తించే ఆదాయ పద్ధతి, సిద్ధించే ఆదాయ పద్ధతి. ఈ క్వశ్చన్ మనకు ఎట్లా అడుగుతారంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, మీ అందరిది ఆంధ్రప్రదేశ్, కానీ మీరు ఆంధ్రప్రదేశ్లో లేరు, తెలంగాణలో ఉన్నారు. మీరు స్టేట్ లోపల లేరు, స్టేట్ బయట ఉన్నారు. మీరు చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ ఉంటుండ్రు అంటే మీరు ఇక్కడ చేసే ఎక్స్పెండిచర్ అంతా తెలంగాణ స్టేట్కి ఇన్కమ్ కానీ ఏపీ స్టేట్కి ఇన్కమ్ కాదు. మీరు ఇక్కడ హాస్టల్లో ఉన్నా, రెస్టారెంట్లో పోయినా, సినిమాకు పోయినా, ఇక్కడ మెట్రో రైలు ఎక్కినా గవర్నమెంట్ తెలంగాణకు వస్తుందా, ఏపీకి వస్తుందా? తెలంగాణకు వస్తుంది. మీ రాష్ట్రం లోపల ఉంటే రాష్ట్రానికి వస్తుంది, రాష్ట్రం వెలుపల ఉంటే రాష్ట్రానికి వస్తుంది. ఇప్పుడు నేనున్నా, నా తెలంగాణ స్టేటు, అది పక్క తెలంగాణే, కానీ నేను తెలంగాణలో ఎక్కువ ఉండను, మొత్తం ఆంధ్రాలోనే ఎక్కువ క్లాసులు చెప్తాను, టోటల్ ఆంధ్రాలోనే ఉంటా. నేను సంపాదించేదంతా ఆంధ్రాలో, ఉండేది మాత్రం తెలంగాణలో. మరి ఇప్పుడు దాదాపు నేను మొత్తం బయటి నుంచి, అంటే బయటి స్టేట్ నుంచి ఈ స్టేట్ లోపలికి వస్తుందండి ఇన్కమ్. అంటే తెలంగాణ రాష్ట్రం లోపల నుంచి వస్తుంది, రాష్ట్రం వెలుపల నుంచి వస్తుంది. ఏపీ కూడా రాష్ట్రం లోపల నుంచి వస్తుంది, రాష్ట్రం వెలుపల నుంచి వస్తుంది. అదే మీరు ఇప్పుడు ఇక్కడ జాబ్ చేసిరనుకోండి, ఆంధ్ర వాళ్ళంతా తెలంగాణలో, హైదరాబాద్లో జాబ్ చేస్తే తెలంగాణ ఆదాయంలో భాగం కాదు, మీ రాష్ట్ర ఆదాయంలో భాగం అవుతుంది. ఇప్పుడు బెంగళూరులో జాబ్ చేస్తారు సాఫ్ట్వేర్లు ఆంధ్ర వాళ్ళు, మరి కర్ణాటక రాష్ట్ర ఆదాయంలో భాగం అవుతుందా, ఏపీ ఆదాయంలో భాగం అవుతుందా? ఏపీ ఆదాయంలో భాగం అవుతుంది. అంటే ఏపీకి రాష్ట్రం లోపల నుంచి ఆదాయం వస్తుంది, రాష్ట్రం వెలుపల నుంచి ఆదాయం వస్తుంది. రాష్ట్రం వెలుపల నుంచి చూడండి, రెండు, రాష్ట్రం లోపల, రాష్ట్రం వెలుపల. స్టేట్ అవుట్ సైడ్ ఇన్కమ్, స్టేట్ ఇన్సైడ్ ఇన్కమ్ అంటాం.
మరి అవుట్ సైడ్ ఇన్కమ్కి ఏ మెథడ్ వాడతారు, ఇన్సైడ్ ఇన్కమ్కి ఏ మెథడ్ వాడతారు? అంటే రాష్ట్రం లోపల ఆదాయాన్ని అంచనా వేయటానికి ఈ మెథడ్ వాడతారండి. రాష్ట్రం లోపల చూడండి, స్టేట్ చూడండి, ఇన్సైడ్ ఇన్కమ్ క్యాలిక్యులేటెడ్ బై ఇన్కమ్ ఆర్జినేటింగ్ మెథడ్. స్టేట్ ఇన్సైడ్ ఇన్కమ్ క్యాలిక్యులేటెడ్ బై ఇన్కమ్ ఆర్జినేటింగ్ మెథడ్. రాష్ట్రం లోపల ఆదాయాన్ని అంచనా వేయటానికి ఈ పద్ధతి వాడతారు. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఇప్పుడు చెప్పండి, రాష్ట్రం లోపల ఆదాయాన్ని అంచనా వేయటానికి, రాష్ట్రం లోపల ఆదాయాన్ని అంచనా వేయటానికి ఈ పద్ధతి వాడతారు. మరి లోపల ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? లోపల, వెలపల, వెలపల, అవుట్ సైడ్ ఇన్కమ్, ఇన్సైడ్ ఇన్కమ్. స్టేట్ అవుట్ సైడ్ ఇన్కమ్, ఇన్సైడ్ ఇన్కమ్ అన్నాం. వెలపల, లోపల, ఇది లోపల అంటే ఆర్జినేటింగ్ అన్నాం. వెలపల అంటే ఎక్యూరింగ్ అన్నాం. ఎక్యూరింగ్ అంటే ఇక్కడ మళ్ళీ తెలుగులో వేరు వచ్చింది చూడండి, ప్రాప్తించే, సిద్ధించే అన్నాడు. ప్రాప్తించే, సిద్ధించే. ఇది అంటే ప్రాప్తించే, సిద్ధించే ఆదాయ పద్ధతి అంటే మనకు బయటిది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ఉంది, ఇక్కడ కర్ణాటక ఉంది, ఇక్కడ తమిళనాడు ఉంది. ఏపీ వాళ్ళంతా ఇక్కడ ఎక్కువ ఉంటారు. ఏడా తెలంగాణలో 4 రోజుల్లో తెలుస్తుంది తెలంగాణలో ఎంతమంది ఉన్నారు ఏపీ వాళ్ళు అనేది. ఇంకొక 4 రోజుల్లో తెలుస్తుంది. హైదరాబాద్ సగం ఖాళీ అయిపోతుంది. ఏది 10 నుంచి 16 మధ్య హైదరాబాద్లో ఫ్రీగా తిరగవచ్చు, కారు వేసుకొని, బండి వేసుకొని. గంటలు ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ పోవచ్చు అర్ధ గంటలో. ఇప్పుడు పోలేము, 3 గంటలు పడుతుంది. దసరా ఎప్పుడు మంచి ట్రాఫిక్ ఉండేది ఉంటుంది. సగం సిటీ ఖాళీ అవుతుంది అంటే సగం ఆంధ్రాలో ఉన్నారు హైదరాబాద్లో అని అర్థం అక్కడ. అంటే తెలంగాణ నుంచి బయటికి పోతుంది కానీ తెలంగాణకు వచ్చేది తక్కువ ఉంది. ఏపీ నుంచి ఈస్ట్ వెస్ట్, కృష్ణా, గుంటూరు, నెల్లూరు అటు పోతుంది. ఇక్కడ నుంచి జాబ్ చేసి సాఫ్ట్వేర్లో ఆ జాబ్ ఈ జాబ్ చేసి వాళ్ళు ఇక్కడ సంపాదించి ఇక్కడ ఖర్చు పోగా మిగిలింది అక్కడ ప్లాట్లు కొనేసుకుంటారు. ఇప్పుడు అంతా అమరావతిలో కొంటారు హైదరాబాద్ సంపాదించి ఈ మధ్యలో. అంటే అప్పుడు ఆ రాష్ట్రానికి ఇన్కమ్ అవుతుందంటే ఇన్కమ్ అవుతుంది. మరి ఇప్పుడు కర్ణాటక, బెంగళూరులో కూడా ఉన్నారు. కడప, కర్నూలు, అనంతపురం వాళ్ళు సగం బెంగళూరులోనే ఉన్నారు. ఇక మళ్ళీ కడప, ఈ చిత్తూరు వాళ్ళు చెన్నైలో సగం మంది ఉన్నారు. అంటే ఏపీకి బయట నుంచి ఆదాయం వస్తుంది. అంటే బయటి ఆదాయం మనకు రావాలంటే ప్రాప్తం ఉంటే వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. అట్లా ప్రాప్తం ఉంటే బయటది వస్తుంది, అట్లా గుర్తుపెట్టుకోవాలి. ప్రాప్తం ఉంటే బయటది వస్తుంది. మనకైతే మనది వస్తుంది. మనకు ఎట్లాగ వస్తుంది? మనం ఆవిర్భవించినాం కాబట్టి లోపలిది వస్తుంది. ప్రాప్తం ఉంటే బయటది వస్తుంది అని అట్లా గుర్తుపెట్టుకోవాలి. ప్రాప్తించే ఆదాయము, సిద్ధించే ఆదాయం, వెలుపల ఆదాయాన్ని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. స్టేట్ అవుట్ సైడ్ ఇన్కమ్ క్యాలిక్యులేటెడ్ బై యూజ్డ్ బై ఇన్కమ్ ఎక్యూరింగ్ మెథడ్ అండి. ఇన్కమ్ ఎక్యూరింగ్ మెథడ్. మరి ఈ 2 పద్ధతులు వాడతారు. ఎప్పుడైనా డెస్ రాష్ట్ర ఆదాయాన్ని గణించడానికి ఒక బేస్ ఇయర్ని తీసుకుంటుంది. ఆధార సంవత్సరం, ఆధార సంవత్సరం ఒక బేస్ ఇయర్. మరి ఇప్పుడు మనకు వాస్తవానికి ప్రజెంట్ జిఎస్డిపిని అంచనా వేయటానికి బేస్ ఇయర్ ఏపీలో 2011-12. అంటే ప్రస్తుతము జిఎస్డిపిని అంచనా వేయటానికి ఆధార సంవత్సరం ఏంటంటే 11-12. ఇప్పుడు ఏ సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకొని డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ రాష్ట్ర ఆదాయాన్ని గణిస్తుందంటే 2011-12. మరి ఇది ఇంకా మార్చలేదు. 11-12 మొన్న కూడా మనకి 23-24 రిపోర్ట్ కూడా 11-12 ఆధార సంవత్సర ధరలే వచ్చింది కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకు జిఎస్డిపి అంటే అదే అండి. జిఎస్డిపి అంటే అది. మరి ఈ జిఎస్డిపిలో దాదాపు 26 డిస్టిక్ల యొక్క ఆదాయం ఉంది. 26 డిస్టిక్ల ఆదాయం ఉంది. ఇలా మొత్తం 26 జిల్లాల ఆదాయం ఉంది. ఇలా 26 జిల్లాల ఆదాయాన్నే మనం జీడిడిపి అంటాం. జీడిడిపిలను కూరిస్తే జిఎస్డిపి వస్తుంది, జిఎస్డిపిలను కూరిస్తే జీడిపి వస్తుంది. ఆల్ స్టేట్ జిఎస్డిపి ఇంక్లూడెడ్ బై జీడిపి. అంటే అన్ని రాష్ట్రాల ఆదాయం కూడితే దేశ ఆదాయం జీడిపి. దేశ ఆదాయాన్ని గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. స్టేట్స్ ఇన్కమ్ను గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. డిస్ట్రిక్ట్ ఇన్కమ్ను గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. అంటే 26 జిల్లాల జీడిడిపి ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి.
మరి ఇప్పుడు మనకు ఈ జిఎస్డిపి ఎన్ని రంగాల నుండి వస్తుంది? 3 రంగాలు: ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. ఇప్పుడు మనకి ఎట్లా అడుగుతాడంటే 2023-24 ప్రకారం జీవీఏలో అత్యధిక వాటాను సమకూర్చు ఉపరంగం ఏందంట. మరి లాస్ట్ ఇయర్ మనకు 34.56% వాటాను ఏ రంగం ఆంధ్రప్రదేశ్లో సమకూరుస్తుందన్నాడు. డేటా వాడే ఇచ్చి ఏ రంగం సమకూరుస్తుంది అన్నాడు. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మీకు కాన్సెప్ట్ చెప్పిన కాబట్టి మీరు ఒకసారి పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ మేజర్గా మీరు ఒకసారి చూస్తే ఇక్కడ జీవీఏ, జిఎస్డిపి కోట్లు ప్రస్తుత ధరలు అని ఇది మనకు ఎగ్జామ్లు అడిగారు. ఈ పర్సంటేజ్ అడుగుతారు. ఈ పర్సంటేజ్ అడిగినప్పుడు ఈ పర్సంటేజ్ రావాలంటే మనకు కొంత తెలవాలి. ఇక్కడ వ్యవసాయ రంగము చూడండి 4,27,900. ఈ అడగర్లేండి మీకు, ఇది మేజర్ పాయింట్. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి. 4,27,961 కోట్లు వ్యవసాయ రంగం 22-23లో ఉందండి. ఇక్కడ 23-24 వచ్చేసరికి 4,83,807 కోట్లు ఉంది. ఇది అదే మనకు పారిశ్రామిక రంగం 3,14,856 కోట్లు ఉంది. సేవారంగం 4,80,874 కోట్లు ఉంది. ఈ వ్యవసాయ పారిశ్రామిక సేవా గుడితే జీవీఏ వచ్చింది మనకి. జీవీఏ 12,23,691 కోట్లు ఏపీ యొక్క జీవీఏ, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. 12,23,091 కోట్లకు మనం ఈ ఉత్పత్తి పన్నులను దీనికి యాడ్ చేసి ఉత్పత్తి సబ్సిడీ తీసేస్తే జిఎస్డిపి వస్తుందని చెప్పినాం. ఇది మనకు సర్వేలు ఇవ్వలేదు, డైరెక్ట్ ఇది ఇచ్చిండు ఇది ఇవ్వలేదు. కాబట్టి మనకు జిఎస్డిపి 13,03,524 కోట్లు ఉంది. అంటే మనకు జీవీఏ 12 లక్షల కోట్లు ఉంటే జిఎస్డిపి 13 లక్షల కోట్లు ఉందండి. అంటే జిఎస్డిపి పెద్దదా, జీవీఏ పెద్దదా అంటే జీవీఏ పెద్దదండి. ఇక్కడ జిఎస్డిపి పెద్దది, జీవీఏ చిన్నది, జిఎస్డిపి పెద్దది. అక్కడ మనం జనాభా అంటే ఎన్ఎస్డిపి కూడా మనకు ఉన్నది. జనాభా 5,30,79,000 ఉంది. మరి దీని చేత భాగిస్తే ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 2,19,981 రూపాయలు ఉంది. 2,19,981 రూపాయలు ప్రస్తుత ధరల్లో. ఇది ప్రస్తుత ధరలు, ఆధార సంవత్సర ధరలు కాదు. ఇది అంటే కరెంట్ ప్రైజెస్లో. ఇక్కడ వ్యవసాయ రంగం 4,83,807 కోట్లు ఉంటే పారిశ్రామిక రంగం 3,41,484 కోట్లు ఉంటే ఇక్కడ మనకు జనరల్గా మనం ఒకసారి తీసుకుంటే ఇక్కడ 5,33,833 కోట్లు సేవారంగం ఉంటే ఇక్కడ మనకు జీవీఏ 13,29,124 కోట్లు ఉంటే జిఎస్డిపి 14,39,674 కోట్లు ఉందండి. మరి ఇప్పుడు ఇక్కడ జనాభా వచ్చేసరికి 5,36,00,000 ఉంటే ఇక్కడ మనకు తలసరి ఆదాయం 2,42,479 రూపాయలు ఉంది తలసరి ఆదాయం ప్రస్తుత ధరలో. ఇది మనకు డేటా. అయితే మనం దీని చేత భాగిస్తే ఈ షేర్ వస్తుంది. దీని చేత భాగిస్తే ఇది వస్తుంది. దీని చేత భాగిస్తే ఇది వస్తుంది. దీని చేత భాగిస్తే ఇది వస్తుంది. మన కాంట్రిబ్యూషన్ అడుగుతాడు, షేర్ అడుగుతాడు, కానీ ఎన్ని కోట్లు ఏ రంగం నుండి వస్తుంది ఇప్పటి వరకు చరిత్రలో అడగలే. ఏ పోటీ పరీక్షల్లో అసలు అడగరు కూడా. అది అడిగితే నువ్వు కాదు, ఎవ్వరు కూడా చేయలేరు. అది ఇప్పటి వరకు ఏ 20-25 సంవత్సరాల పేపర్లు చూడండి అట్లాంటి బిట్ రాలే. మన కాంట్రిబ్యూషన్ అంటాడు. కాంట్రిబ్యూషన్ అంటే కాంట్రిబ్యూషన్ అంటే దీన్ని మనం ఈ 4,27,961ని మనం 12,23,691 చేత భాగించాలి. అది కూడా మనకు వాడు సోషియో ఎకనామిక్స్ సర్వేలు ఈ మ్యాప్లు వేసి ఉన్నాయి. మనకు మ్యాప్లు వేసి ఏ పర్సెంటేజ్ ఎంత అనేది ఉన్నది. ఒకవేళ మనం ఒక పాయింట్ తక్కువ వచ్చినా మనం మార్చుకోవద్దు సర్వేలో పాయింట్ తక్కువ ఉందని. ఎందుకంటే ఆ సర్వేలో రౌండ్లలో ఎట్లుంటే అట్నే చదవాలి మనం. మరి ఇప్పుడు 34.97% ఉందండి అగ్రికల్చర్. 34.797% ఇక్కడ 22
23 ఇది 22-23. ఇక్కడ మనకు పారిశ్రామిక రంగం 25.73 అంటే 34.97% అగ్రికల్చర్ ఉంటే 25.73% పారిశ్రామిక రంగం ఉంటే 39.30% ఉంది. మరి ఇక్కడ చూడండి మనకు ఇది అందరు చదువుకోపోతారు 25, 34, 39 అని. అది ఒకెప్పటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్రెండ్. ఇప్పుడు ట్రెండ్ అది కాదు. 2023-24 సంవత్సరానికి సంబంధించి కలపబడిన స్థూల విలువకు సంబంధించి సరైన వ్యాఖ్యాన్ని గుర్తించమంటాడు. అకార్డింగ్ టు 2023-24 అంటాడు. అన్నప్పుడు వాడు ఏమి ఇస్తాడంటే నెంబర్ 1 వ్యవసాయ రంగం వాటా కంటే పారిశ్రామిక రంగం వాటా తక్కువ అంటాడు. నెంబర్ 2 సేవారంగం వాటా కంటే పారిశ్రామిక రంగం వాటా తక్కువ అంటాడు. సేవారంగం వాటా కంటే వ్యవసాయ పారిశ్రామిక రంగం వాటా తక్కువ అంటాడు. ఏబి కరెక్టు, బీసీ కరెక్టు, ఏబీసీ కరెక్టు, ఏ కరెక్ట్ అంటాడు. అన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ చూడండి 34.14 ఉంది. ఇక్కడ 25.69 ఉంది. ఇక్కడ 40.16 ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క జీవీఏలో మేజర్ వాటా సర్వీస్ సెక్టార్ ఉందండి. ఇక్కడ చూడండి ఇది మనకు లేటెస్ట్, ఇది ఎక్కువ 23-24 40.16% ఏ రంగం? సర్వీస్ సెక్టార్, సేవారంగం. మరి 34.14% అగ్రికల్చర్ సెక్టార్ ఉంది. 25.69% ఇండస్ట్రియల్ సెక్టార్ ఉంది. ఇప్పుడు మీరు ఒక్కసారి ఆ డేటాను చదవద్దు. డేటా ఒకవేళ చదివినా 40-34 గుర్తుపెట్టుకుంటే ఓవరాల్ చాలు. ఇది కూడా అడిగారు, ఇదే అడుగుతారు 23-24. మరి ఇది 40, ఇది 34. 40-34 కూడి 100కెళ్ళి తీసేత్తి ఇది వస్తుంది. 3 చదవకున్నా 2 చదివి 100కెళ్ళి తీసేత్తి ఇది వస్తుంది. 40-34 74. 74లోకి వెళ్ళి మనం తీసేసినాం 100కెళ్ళి 74 తీసేస్తే 25%, 26 ఉన్న దగ్గర 26 ఉన్నాయి, 25.69 ఉన్నాయి. అంటే దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్లు ఎట్లా అడుగుతారు అంటే 2023-24 ప్రకారం కలపబడిన స్థూల విలువకు సంబంధించి సరైనది గుర్తించమంటాడు. ఇది క్వశ్చన్. విచ్ ఇస్ ద ఫాలోయింగ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ అకార్డింగ్ టు 2023-24 అంటాడు. మరి అన్నప్పుడు నెంబర్ ఏ ఏమిస్తాడంటే సేవారంగం వాటా ఎక్కువ అంటాడు, హైయెస్ట్ ఇన్ సర్వీస్ సెక్టార్ అంటాడు. నెంబర్ బి ఏమిస్తాడంటే వ్యవసాయ రంగం వాటా పారిశ్రామిక రంగం వాటా కంటే ఎక్కువ అంటాడు. అగ్రికల్చర్ సెక్టార్ మోర్ దెన్ ఇండస్ట్రియల్ సెక్టార్ అంటాడు. నెంబర్ సి ఏమిస్తాడంటే పారిశ్రామిక రంగం వాటా సేవారంగం వాటా కంటే వ్యవసాయ రంగం వాటా కంటే తక్కువ అంటాడు. అంటే ఇండస్ట్రియల్ సెక్టార్ లెస్ దెన్ అగ్రికల్చర్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్ అంటాడు. అన్నప్పుడు ఆడ ఏబీ కరెక్టు, బీసీ కరెక్టు, ఏబీసీ కరెక్ట్ అన్నప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ ఏ రంగం? సేవారంగం. సెకండ్ ప్లేస్ ఏంటిది? అగ్రికల్చర్. థర్డ్ ప్లేస్ ఏంది? ఇండస్ట్రియల్. అంటే ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది అగ్రికల్చర్ కంటే అనుకుంది, సర్వీస్ కంటే అనుకుంది. కానీ అగ్రికల్చర్ సెక్టార్ అనేది సర్వీస్ కంటే అనుకుంది, ఇండస్ట్రియల్ కంటే ముందు ఉంది. కానీ సర్వీస్ సెక్టార్ అనేది అగ్రికల్చర్ కంటే ముందు ఉంది, ఇండస్ట్రియల్ కంటే ముందు ఉంది. ఇది వచ్చే ప్రజెంట్ ట్రెండ్ ఇది. మరి ట్రెండ్ ఇది ఉన్నప్పుడు ఇది తెలిస్తే చాలు, నీకు డేటా మీద అవగాహన ఉంటే చాలండి. ఇప్పుడు రాష్ట్ర జీవీఏలో ఫస్ట్ ప్లేస్ ఏంటిది? సేవారంగం. సెకండ్ అగ్రికల్చర్, థర్డ్ ఇండస్ట్రీస్. కానీ అదే మనం ఇండియా జీడిపి చదివినాం అనుకోండి, ఇండియా నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్లు చదివి జీడిపి చదివినప్పుడు భారతదేశ జీడిపిలో ఫస్ట్ సర్వీస్ సెక్టార్, సెకండ్ ఇండస్ట్రియల్ సెక్టార్, థర్డ్ అగ్రికల్చర్ సెక్టార్. భారతదేశం వచ్చేసరికి మారిపోయింది, ఏపీకి వచ్చేసరికి ఇక్కడ మారిపోయిందండి. అంటే ఏపీలో వాస్తవానికి పెద్దగా సర్వీస్ సెక్టార్ కూడా లేదండి, పెద్దగా ఇండస్ట్రియల్ సెక్టార్ కూడా లేదండి.
ఇండియా జీడిపిలో సర్వీస్ సెక్టార్ 60%, తెలంగాణ జిఎస్డిపిలో సర్వీస్ సెక్టార్ 62%. మరి ఏపీజీవీఏలో మరి సర్వీస్ సెక్టార్ 40%, అంటే తెలంగాణ 60 అబోవ్. మరి ఎందుకు అంటే హైదరాబాద్ ఉంది కాబట్టి. హైదరాబాద్లో బలంగా ఉంది తృతీయ రంగం, హోటళ్ళు, రెస్టారెంట్లు, బ్యాంకులు, బీమా, రియల్ ఎస్టేటు, గవర్నమెంట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, యాక్టర్లు అంతా ఇక్కడనే ఉన్నారు, సినిమాలన్నీ ఇక్కడనే ఎక్కువ నడుస్తాయి హైదరాబాద్లో. మరి అందుకే బలంగా సర్వీస్ సెక్టార్లు ఉన్నాయి, 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి ఈడ. మరి ఆంధ్రప్రదేశ్లో ఏడ 5 స్టార్ హోటల్ ఉంది? ఒక్కటి చెప్పండి. మొన్న ఒక్కటి పడ్డది విజయవాడలో, ఒక్కటే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 5 స్టార్ హోటల్. అంత సర్వీస్ సెక్టార్ అనేది డెవలప్మెంట్ లేదు. ఇక ఇండస్ట్రియల్ సెక్టార్ విశాఖపట్నం దగ్గర యాడుంది తప్ప, యాడుంది? అగ్రికల్చర్నే కొంచెం ముందంజలో ఉంది ఆంధ్రప్రదేశ్. అందుకే ఆంధ్రప్రదేశ్ అనేది జీవీఏలో చాలా వెనకబడి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అభివృద్ధి చెందాలంటే సర్వీసు ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువ ఉండాలి. ఎందుకంటే వ్యవసాయాన్ని నమ్ముకుంటే ఒక్కసారి వ్యవసాయంలో తుఫాన్ వచ్చిందనుకో పండిన పంటలన్నీ కొట్టుకపోతాయి, ఎకానమీ డల్ అయిపోతాయి. ఇప్పుడు హైయెస్ట్ కాంట్రిబ్యూట్ టు జీవీఏ విచ్ సెక్టార్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే సర్వీస్ సెక్టార్ అని చెప్తాం. ఓకే, మీకు సర్వీసు ఫస్ట్, సెకండ్ అగ్రికల్చర్, థర్డ్ ఇండస్ట్రియల్. అది ఒక బ్రైన్లో పెట్టుకున్నాం మనం. పెట్టుకున్న తర్వాత ఏమడుగుతాడంటే క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ సంబంధించినది గుర్తించు అంటాడు. ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అంటాడు. అగ్రికల్చర్ ఎకానమీ, ఇండస్ట్రియల్ ఎకానమీ, సర్వీస్ ఎకానమీ, నాన్ ఆఫ్ దిస్ అని ఏది కాదన్నాడు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థనా, పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థనా, సేవా ఆర్థిక వ్యవస్థనా? అంటే ఏపీ ఎకానమీ ఆర్ అగ్రికల్చర్ ఎకానమీ, నాట్ ఇండస్ట్రియల్ ఎకానమీ, నాట్ సర్వీస్ ఎకానమీ. ఎకానమీ యొక్క స్టేటస్ అనేది ఇన్కమ్ను బట్టి, ఆక్యుపేషన్ బట్టి ఇస్తారు. ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా ఎకానమీ స్టేటస్ అనేది ఇన్కమ్ను బట్టి ఇయ్యరు, ఆక్యుపేషన్ బట్టి ఇస్తారు. ఇవాళ ఇన్కమ్ ఎక్కువే, 40% ఉంది. ఇన్కమ్ ఇక్కడ 34 ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో 62% పీపుల్ డిపెండ్ ఆన్ ద అగ్రికల్చర్ సెక్టార్, రిమైనింగ్ 38% పీపుల్ డిపెండ్ ఆన్ ద నాన్ అగ్రికల్చర్ సెక్టార్. అంటే ఆంధ్రప్రదేశ్లో 62% మంది ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడితే 38% మందే ఈ 2 రంగాల మీద ఆధారపడుతున్నారండి. అందుకే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అని చెప్పాలి తప్ప పారిశ్రామిక సేవా ఆర్థిక వ్యవస్థ అని చెప్పకూడదు. ఓకే, ఇప్పుడు అదొక పాయింట్. కాంపిటేటివ్లో మరొక పాయింట్ ఏమడుగుతారంటే, బుక్కులో లేని ప్రశ్నలు అంటే యాంచో రావు. బుక్కులో లేని ప్రశ్నలు వస్తున్నాయి, బుక్కులు లేని ప్రశ్నలు వస్తున్నాయి అంటే ఒక ఎగ్జామినరు క్వశ్చన్ పేపర్ ఎలా తయారు చేస్తారనేది ఎక్స్పెక్ట్ చేయలేరు, కొంతమంది చేయలేరు. మరి ఇప్పుడు ఎవడైనా వాడు ఏమనుకుంటాడు, నేను తయారు చేసే క్వశ్చన్లు ఎవడు ఆన్సర్ చేయొద్దు. మనం అదే ఫిలిమ్స్లో అదే టార్గెట్ పెట్టుకుంటేవాడు, నేను తయారు చేస్తానంటే ఎవడు ఆన్సర్ చేయొద్దు. మరి అట్లాంటప్పుడు మరి వాడే బుక్కులో లేనిది ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్ రాదు, ఉన్నదాన్ని పట్టుకొని అడుగుతాడు. ఇప్పుడు 40% ఏం చేస్తుంది ఏ రంగం? ఆంధ్రప్రదేశ్ జీవీఏలో 5 వంతుల్లో 2 వంతులు ఏ రంగం సమకూరుస్తుంది అంటాడు. ఇది చాలామందికి అర్థం కాదు. 5 వంతుల్లో 2 వంతులు అంటే ఇక్కడ 100ను 20 20 20 20 20 20 5 20 100 అండి. 5 20 100 అయినప్పుడు 40% అయినప్పుడు 2 వంతులు 5 వంతులు అన్నప్పుడు మనకి ఈ బల్బు లోపల వెలగాలి. 40% అనేది మన బ్రెయిన్లో ఉంటుంది, కానీ దాన్ని భిన్నంలో మార్చాలి. భిన్నంలో మార్చాలంటే అందరు భిన్నంలో మార్చరాదు. అంటే ఇదే 2/5 శాతాన్ని భిన్నంలో మార్చాలి. ఇట్లనే అడుగుతున్నారు ఇప్పుడు ట్రెండ్ అంతా. అంటే దీన్ని అలా మార్చగా ఆ నిమిషంలో మార్చగలగాలి. ఆ ఉన్న మనకు 2.5 గంటల్లో మనకున్న నిమిషానికి ఒకటే క్వశ్చన్, 150 క్వశ్చన్లు 150 నిమిషాలు.
మరి ఆ ఒక్క నిమిషంలో క్వశ్చన్ చదవాలి, ఆన్సర్ అర్థం చేసుకోవాలి, దిద్దాలంటే మరి ఆడ గుర్తు రావాలి పోయినాయి ఆ నిమిషంలో. మళ్ళా ఎన్ని రోజులు చదివినావు, ఎన్ని గంటలు చదివినావు, ఎన్ని సంవత్సరాలు చదివినావు, నేను సూపర్ సీనియర్ని, నేను అశోక్ నగర్లో 2012 చదువుతానా అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. అక్కడ ఆ 2.5 గంటలే చాలా వాల్యుబుల్ అన్నట్టు. దాన్ని ఇప్పుడు ఇట్నే అడుగుతాడు, మార్చగలగాలి. ఇప్పుడు చూడండి అది అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ జీవీఏలో ఆంధ్రప్రదేశ్ జీవీఏలో 3 వంతుల్లో 1 వంతు వాటాని ఏ రంగం సమకూరుస్తుందంటే అగ్రికల్చర్. ఇక్కడ చూడండి 1/3 ఇది 34% అంటే 34 4 మూల 12 3 3 9 102 మన 3లో 1 వంతు అగ్రికల్చరే. 100ను 3 భాగాలు చేస్తే ఇక్కడ అగ్రికల్చర్ 1 వంతు ఉంది 3 వంతుల్లో. ఇలాంటి మనం ప్రశ్నలు ఇట్లా చదువుకొని పోయిన వాళ్ళు వాడు క్వశ్చన్ పేపర్ తిప్పేసినా తిరగలేసినా ఎట్టేసినా ఆన్సర్ చేయగలుగుతారు. ఇండస్ట్రియల్ 1/4, 4 వంతులు ఇండస్ట్రియల్ 1/4, 3 వంతులు 1 వంతు అగ్రికల్చర్ సెక్టార్, 5 వంతుల్లో 2 వంతులు సర్వీస్ సెక్టార్. ఈ రాసుకొని చదువుకుంటే వాళ్ళకి వెళ్ళి మనకు బిట్ వస్తుంది. ఆ టైపులో ఇప్పుడు ఎగ్జామ్ మారిపోయింది కాబట్టి మరి ఇప్పుడు ఈ టైపులో మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ 34.97 ఉంటే 34.14 పడిపోయిందండి అగ్రికల్చర్. ఇక్కడ 25.73 నుంచి 25.73 నుంచి 25.69 తగ్గింది. ఇది పెద్దగా ఏం అటు ఇటు కాలే, ఇదన్నా కొంత తగ్గింది కానీ 34 నుంచి ఒక 1% తగ్గింది కానీ ఇది పాయింట్లలో తగ్గింది. ఇది 1% పెరిగిందండి. ఇది 1% తగ్గినప్పుడు ఇది 1% పెరిగింది. అంటే గ్రాడ్యువల్గా జీవీఏలో అగ్రికల్చర్ వాటా తగ్గుతుందండి. ఆంధ్రప్రదేశ్ జీవీఏలో క్రమక్రమంగా వ్యవసాయ రంగం వాటా తగ్గుతుంది గత సంవత్సరాలతో పోలిస్తే. ఇండియాలో అదే తగ్గుతుంది, ఇండియా జీడిపిలో అదే తగ్గుతుంది, ఏపీ జిఎస్డిపిలో కూడా అదే. అంటే ఇప్పుడు మనకు సర్వేలో వాడు జిఎస్డిపి రాయలేదని చెప్తున్నా, నేను ఓన్లీ జీవీఏ ఇచ్చిండని చెప్తున్నా. జీవీఏ కలపబడిన స్థూల విలువలో వివిధ రంగాల వాటా ప్రస్తుతం. జనరల్గా గత 2 years 1 year బ్యాక్ ఇది తీసుకున్నాడు జిఎస్డిపిలో వివిధ రంగాల వాటాను. ఇప్పుడు జిఎస్డిపి కన్సల్ట్ చేయకుండా జీవీఏని కన్సల్ట్ చేస్తాడు. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు ఒక్క పాయింట్ ఇక్కడ మనకు బిట్ వచ్చినప్పుడు ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ తీసుకుంటే